హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానండి. మజ్జిగ చారు. కొన్ని ఏరియాస్లో మజ్జిగ పులుసు అని కూడా అంటారు కదా. ఇక్కడ చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, అది శనగల పొడి అండి. ఇక్కడ మాత్రం నేను ఇన్స్టంట్ పౌడర్ మిక్స్ చేశాను. నార్మల్గా అయితే మిక్సీ పెడతామండి. శనగపప్పు, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అల్లం, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం మిక్సీ పట్టి మనం ఆల్రెడీ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్, సాల్ట్ అండ్ టర్మరిక్ ఉంటుంది కదా, అందులో యాడ్ చేసుకోండి. చాలా సూపర్ ఉంటుందండి. వన్స్ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది యాడ్ చేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ నోటికి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మోస్ట్లీ మనం సమ్మర్ టైమ్స్లో చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ చూపించినట్లుగా నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అంతే. వన్స్ ఇది యాడ్ చేసి అక్కడ చూపిస్తాను చూడండి, ఎంత క్రీమీ టెక్స్చర్ వస్తుందో. అంటే పల్చగా లేకుండా చాలా చిక్కగా సూపర్ ఉంటుందండి. అండ్ దీంట్లోకి నేను చిల్లీస్, జింజర్, ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకుంటున్నాను. దీనికి నెయ్యి యాడ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది నెయ్యి కాంబినేషన్ వేస్తే. నెయ్యిలో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేయండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ కావాలంటే మీరు పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై చేసి, నా దగ్గర అయితే ఆ క్లిప్ మిస్ అయిందండి. ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు, ఇవి అన్నీ కలిపి కొంచెం రోస్ట్ చేసి ఇందులో మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేశాక వన్స్ బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, కానీ జస్ట్ ఓన్లీ 1 minute or 2 minutes చేయండి. అది కూడా సిమ్లో పెట్టి చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.